సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనము. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ప్రియులారా, దేవుని వాగ్దాన వాక్యము. నీకు అనేక పనుల వలన భారము అధికముగా ఉండవచ్చు. అయితే వాటి వలన నా ఉద్దేశములు సఫలమవుతాయా లేవా అన్న సందేహాలు కూడా కలగవచ్చు. అయితే దేవుని వాగ్దాన వాక్యము, నీ పనుల భారము, ఆ భారము ఎంతైనా కానీ యెహోవా మీద ఉంచు, అప్పుడు నీ ఉద్దేశములు ఆయన సఫలపరుస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, మా ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ వాగ్దాన వాక్యాన్ని బట్టి వందనాలు. ఈ వాక్యాన్ని విని ఎంతమంది అయితే ప్రార్థనలు ఏకీభవించారో వారిని, వారి కుటుంబాలను మీరు దీవించండి. వారి యొక్క వ్యాపారాల్లో, వారి ఉద్యోగాల్లో, వారి ప్రయాణాల్లో, వారి పనుల్లో మీరు తోడుగా ఉండండి. నిశ్చయముగా వారి యొక్క పనుల భారము అయా అధికముగా ఉండి ఉండవచ్చు. ప్రభు, మీరే కృప చూపించండి. అయినా వారి యొక్క ఉద్దేశములను సఫలపరచండి. మీరే మహిమ పొందండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.